ఈ అవును. మధ్యలో అవును. ఏం చెప్పిన ఈ ఉద్యమిలో లేకపోతే ఈ సాధకులో చేసి పెడతాను పని. ఉమ్. వాస్తవంగా అసలు నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణలో జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. ఏంటంటే వీళ్ళు ప్రెషర్ అవును. హైదరాబాద్ ఎలక్షన్స్ లో చేయడానికి ముందు అస్త్రం అనమాట. ఓకే. ఇక్కడ జిహెచ్ఎంసీ రేపు భవిష్యత్తులో. జిహెచ్ఎంసీకి అదే. మాతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, నువ్వు నీ ఉమ్, సహచర మిత్రుణ్ణి తొక్కే ప్రయత్నం చేస్తే ఉమ్. కరెక్ట్ ఎట్లా అవుతుంది అప్పుడు? అదే కదా. ఈ చేతనైతే సపోర్ట్ చేయి. మొన్న అది మంచి పని చేశారు. వీళ్ళ పార్టీ తరపున ప్రచారం కాకుండా వెళ్ళి బీజేపీ చేద్దామని. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు వద్దన్నారు? వీళ్ళు పోటీ చేస్తా మళ్ళీ మనకు ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది, వద్దన్నారు వీళ్ళు. పోటీ చేయకుండా మన ప్రచారానికి పిలవచ్చు, అవును. పోటీ చేస్తా మళ్ళీ ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు అనమాట. పిలిచారు కదా మొన్న. ఆగారు కదా, మళ్ళీ ఆపేశారు. అదే అదే అందుకే అదే ఆపేశారు. అదే. అవును. ముందైతే పిలిచారు, పిలిచారు. తర్వాత అవును. వీళ్ళు కూడా పోటీలో ఉంటామన్నాక ఇంక అప్పుడేం అవును. బాగుంటది? అదే కదా. అక్కడ మనకి అనువుగా అని చోట అధికులు మన రాదని పాట ఉంది, పద్యం ఉంది. అవును. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి సంబంధం లేదు అక్కడ. దానివల్ల మీ సత్తా ఎంత అని వీళ్ళు ఎక్కిరించడానికి కుదిరింది కదా. ఇలా చూస్తుంటే అసలు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. వాళ్ళ ట్వీట్లు, వాళ్ళు మాట్లాడుకుంటాం ఫేస్బుక్ లో కామెంట్లు, అదే. ఇలా అవును. కూడా మాట్లాడుకోవచ్చా? అట్టకి మేము ఒక కౌన్సిలర్ ఒకటి ఆరంగ్రేటం చేసాం. అరే 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, తెలంగాణ